గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. మన గోవింద సేవ ఛానల్ మహిళలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మహిళలకి పొరపాటు పడకుండా వాళ్ళకి బాగా ఉపయోగపడే విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ సైట్స్లో షాపింగ్ చేయడం బాగా ఎక్కువైపోయింది. మహిళలే ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు అని కూడా నివేదికలు చెప్తున్నాయి అన్నమాట, సర్వేలు. ముఖ్యంగా మీషో ఒకటి వచ్చిన తర్వాత మహిళలు విపరీతంగా మీషోలో బాగా కొనేస్తారు. ఏది కావాలన్నా ముందు మీషో ఓపెన్ చేసేసి అందులో చూడటం. అందులో రేట్లు బాగా తక్కువ కనపడుతుంది అనమాట. అంటే ఇంతకుముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి చూసేవాళ్ళు. ఇంకొంచెం కాస్ట్లీగా మింత్రా, నైకా అలాంటివి కొందరు చూసేవాళ్ళు. ముఖ్యంగా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫస్ట్ సెకండ్ నెంబర్లో ఉండేవి. ఈ మీషో వచ్చిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా కాస్త పక్కకి వెళ్ళిపోయాయనే చెప్పాలి. ఏం కావాలన్నా సరే ప్రతి విషయాన్ని, అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి ఇందులో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో లేదంటే ఇట్లాంటివి అమెజాన్ వాటిలోనే తీసుకోవాలనుకోండి, కొంచెం ఎక్కువగా మహిళలకు సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా మీషో మీదే మహిళలు ఆధారపడుతున్నారు. అలాగే నేను మీషో నుండి అన్బాక్సింగ్ వీడియోలు, ఇది కొన్నాను, అది కొన్నాను, 50 రూపాయల్లోనే వచ్చాయి, 100 రూపాయల్లోనే వచ్చాయి, నాకు బాగా పనికొస్తాయి అనేసి విపరీతంగా ఈ కొనుక్కున్న మహిళలు కూడా యూట్యూబ్ షార్ట్స్లోనూ, రీల్స్లోనూ తెగ చూపించేస్తారు అన్బాక్సింగ్ సూపర్ క్వాలిటీ అనుకుంటూ. అది చూసేసి అంటే మీషోలో బాగా కొనడం అనేది ఎక్కువైపోయింది. మీషోలో ఎలా ఉంటుందంటేనండి, సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా మీరు ఒక వస్తువు చూసారనుకోండి, ఆ వస్తువు 150 అని వేస్తుంది అనుకోండి, ఆ కింద స్క్రోల్ చేస్తుంటే సేమ్ వస్తువు మరలా ఆ కింద 130 కనపడుతూ ఉంటుంది. అరే ఇది ఇంకా తక్కువగా ఉందని మనం అది క్లిక్ చేస్తాం. ఆ కింద 120 కూడా కనపడుతుంది, సేమ్ వస్తువు. అది క్లిక్ చేస్తాం. ఆ కింద 110కి, చివరికి ఒక 100కి, ఏదో 101, 102 రూపాయలకి ఒక వస్తువు కనపడుతుంది. ఇంకా క్లిక్ చేసేస్తే అంతకంటే తక్కువలో కనపడదు. ఆటోమేటిక్గా మన భావం ఏమైపోతుందంటే, ఇది చాలా తక్కువ కనపడుతుంది, 102 రూపాయలకి ఇది వస్తుంది. అలాగే ఇదే వస్తువు ముందు 150కి కూడా ఒకళ్ళు చూపించారు, ఇక్కడ 102 రూపాయలకే వస్తుంది. ఇది బుక్ చేసేసుకుందాం, స్పాట్లో బుక్ చేసుకోవడం. ఈ టెక్నిక్ మీరు మీషోలో ప్రతి చోట గమనించవచ్చు. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా, మీకు 102 రూపాయలు చూపించిన వస్తువు వాల్యూ బయట షాప్లో 80 రూపాయలే ఉంటుంది తెలుసా మీకు. నేను చెక్ చేసినవే చెప్తున్నాను. మీకు ఏదైతే బాగా మీషోలో 3-4 ఒకటే వస్తువు 3-4 చోట్ల ఎక్కువ కనపడి లాస్ట్లో మీకు ఏది తక్కువ కనిపించిందో మనసు ఆటోమేటిక్గా భలే తక్కువలో దొరికేసింది, ఇది కొనేసుకుందాం అనుకుంటారు. కానీ మీకు ఏది 100 రూపాయలు అని చూపిస్తుందో లీస్ట్ ప్రైస్ ఇది అని, అది మీరు బయట షాప్లోకి వెళ్ళి మార్కెట్లో అయితే 80 రూపీస్కే వచ్చేస్తుంది తెలుసా మీకు. ఈ లోకల్ మార్కెట్లో కూడా 80 రూపీస్కే వచ్చేస్తుంది. అది ఈ టెక్నిక్స్ ఎక్కువగా కూడా మనకి మీషోలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. పైగా ఏదో రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది. రకరకాల వస్తువులు, ఎక్కువగా అలంకార సామాగ్రి అని, ఇంట్లో వాడుకునే వస్తువులని, వంటింట్లో వస్తువులని, పిల్లలకని, ఇవన్నీ రకరకాల. మహిళలు అయితే మీషోకి బాగా ఫాన్స్, వీరాభిమానులు అయిపోయారు. బాగానే ఉంది, ఏదైనా కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళకుండా అవసరమైన వస్తువు కొంచెం మంచిది తక్కువలో దొరుకుతుంది, రిటర్న్ చేసే, ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం, సదుపాయం ఉన్నాయి కాబట్టి మహిళలకు కాస్త పని తేలిక అవుతుంది, మంచిది. అది మనం కాదనం. ఏదైనా మంచి చెడు, లాభము నష్టము రెండూ ఉన్నాయండి ఇందులో. కానీ మహిళలు కాస్త జాగ్రత్తగా, సునిశ్చితంగా దృష్టి పెట్టి గ్రహించాల్సింది ఏంటో తెలుసా, 80 రూపాయలే కదా, 100 రూపాయలే కదా, తక్కువలో వస్తున్నాయి కదా అని ఎంతసేపటికి ఆ రేట్లు, చీప్గా ఉండే రేట్లు చూసి అక్కర్లేనివి కూడా ఎక్కువ కొనేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లోకి కావాల్సినవి, వంటింట్లోకి కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, తమకు కావాల్సినవి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీని, ఈ చీరలని, లేకపోతే డ్రెస్సులని, కుర్తీలని, అవని ఇవని అక్కర్లేనివి కూడా రేట్లు బాగా తక్కువగా అలా అనిపించి ఎక్కువ కొనేస్తున్నారు. ఇది కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంట్లో విపరీతంగా వస్తువులు పెరిగిపోతున్నాయి ఈ అతిగా ఈ మీషోలు వీటిల్లో షాపింగ్ చేయడం వల్ల. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఒక వస్తువు ఏదో చూద్దామనేసి మనం మీషో ఓపెన్ చేసేసి చూస్తూ ఉంటే దానికంటే ఇంకా అందమైనవి, దానికంటే ఇంకా ఆకర్షణీయమైనవి, ఇంకా తక్కువ రేట్లో తెగ కనపడుతూ ఉంటాయి కింద. వాటిని చూసి మనసు వారేసుకుంటాం, కొనకుండా ఉండలేం. రకరకాలు ఈ సౌత్లో ఉండే వాళ్ళు నార్త్ ఇండియన్ డిజైన్స్ వెరైటీలు మొత్తం దొరుకుతూ ఉంటాయి, నార్త్లో ఉండే వాళ్ళకి సౌత్ ఇండియన్ డిజైన్స్ వెరైటీస్ మొత్తం దొరుకుతూ ఉంటాయి. అవి లోకల్ షాపుల్లో స్పాట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి అవి మనకు నచ్చే కళకింపుగా ఉండేసేసి ఎక్కువ కొనేస్తూ ఉంటాం. మనం జాగ్రత్తగా మహిళలు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కొనే ముందు మనకి అది చాలా తక్కువ వచ్చింది అనుకుంటాం, కానీ దానికంటే కూడా లోకల్ మార్కెట్లో ఇంకా తక్కువ రేట్లు ఉంటాయి.
ఇదొకటి మనసులో పెట్టుకోండి. మీషోలో కొన్నంత మాత్రం మనతో లాభపడిపోతున్నాము, మనకేదో గొప్ప బెనిఫిట్స్ దొరుకుతున్నాయని మనం అనుకుంటాం. కానీ కాస్త శ్రద్ధ పెట్టి లిస్ట్ రాసుకుని లోకల్ మార్కెట్కి వెళ్తే చాలా తక్కువకే దొరుకుతాయి. కొన్ని వస్తువులు దొరకనవి ఎలాగో తప్పదు, ఆన్లైన్లోనే కొనుక్కోవాలి. కాబట్టి లాభపడేది ఏమి లేదు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. రెండవ విషయం, మహిళలు బాగా ఇంపార్టెంట్, అవసరము ఇది, ఈ వస్తువు లేకపోతే ఇంట్లో ఇబ్బందిగా ఉంది అనిపించేవే దయచేసి మీషో కానీ ఏదైనా సరే ఆన్లైన్ సైట్స్లో కొనుక్కోండి. ఆకర్షణీయంగా ఉన్నాయిలే, తర్వాత పనికొస్తాయిలే, అప్పుడెప్పుడో పనికొస్తాయిలే, ఫంక్షన్లో పనికొస్తాయిలే, చలికాలంలో పనికొస్తాయిలే, మనకు కాకపోతే పిల్లలకు పనికొస్తాయిలే, ఒకవేళ మనకు బాగాలేకపోతే ఇంకెవరికైనా ఇవ్వచ్చులే, ఇలాంటి ఆకర్షణీయమైన ఆలోచనలు చేసి ఆ వస్తువు మీద బలహీనత వదులుకోలేక అక్కర్లేనివన్నీ కొనేసేసి దయచేసి ఇల్లు నింపకండి. ఇది బాగా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ప్రతిదీ 100కి 200కే దొరుకుతూ ఉంటే, ఏదైనా సరే బాగా తక్కువలో దొరుకుతూ ఉంటే కళ్ళకి ఇంపుగా ఉంది, రేటు తక్కువ, కొనకపోతే ఎలాగా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సుఖపడతాము, ఇలాంటి ఆలోచనలు చేసి మనం కొంటూ ఉన్నాం. కానీ మహిళలు రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అన్నిటికీ బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. చాలామందికి ఉండటానికి కనీసము సొంత ఇల్లు, సొంత ఫ్లాటు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా సొంతవి చాలామందికి లేవు. చాలామంది అద్దెళ్లలోనే కాలక్షేపం చేస్తారు. అద్దెళ్లలో కూడా పట్టరాని, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని సామాన్లు, ఈ సామాన్లే పెద్ద బాదరబందీ అయిపోతుంది చాలామందికి. నేను నిజాలు చెప్తున్నానో లేదా మీరే ఆలోచించండి ఒకసారి. పిల్లలకి, చదువులకి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ. కాబట్టి మీ దగ్గర మీ చేతిలో ఉన్న 50, 100 కూడా చాలా ఇంపార్టెంట్, రేపటికి పనికొస్తాయనే విషయాన్ని మధ్యతరగతి మహిళలు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చేస్తుంది కూడా మధ్యతరగతి మహిళల కోసమే. ఏదో ఆ వేళకు ఆకర్షణీయంగా ఒక వస్తువు అనిపించి 200 కదా, 300 కదా అని మీరు అనుకుంటారు. ఆ 200, ఆ 300 కూడా జాగ్రత్త చేసి నెలకింతనేసేసి ఎంతో కొంత మీ దగ్గర ఉన్నది 1000 రూపాయలు అయితే 1000 పోస్ట్ ఆఫీస్లో అయినా సరే భద్రపరచుకోండి. కొన్నాళ్ళ కఠినంగా ఉంటే ఇదంతా, ఈ చిల్లరంతా ఒకనాటికి చాలా పెద్ద అమౌంట్, లక్షల్లో తేలుతుంది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మీ పిల్లలు మంచి ఇంజనీరింగ్ చదువులుగా వచ్చిన తర్వాత, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఆ వేళకి ఫీజులు కట్టాలి, డబ్బులు కావాలంటే ఎవరిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ రోజు మీరు ఇలా దాచుకున్న ఈ చిల్లర, ఏ పడితే అవి కొనుక్కోకుండా దాచుకున్న ఈ చిల్లర ఒక నిధిగా ఉపయోగపడుతుంది. ఆ రోజు ఒకళ్ళని చేయి చేసి అర్జించే పని లేకుండా మీ దగ్గర ఉన్న చిన్న చితకదే అమ్ముకొని స్థలమో భూమో ఆ పరిస్థితి లేకుండా ఈ నిధి మీకు ఆ రోజు ఉపయోగపడుతుంది. లేదా మీ జీవితాల కోసం ఇన్సూరెన్స్ లాంటివి తీస్తారా? హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారా? లేకపోతే మీ భవిష్యత్తు కోసం మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా బ్రతకాలి, ఆర్థిక ప్రణాళికలు వేసుకున్నారా? ఈ 100, 200, 300 జాగ్రత్తగా దాచుకొని నెల నెలా కూడా ఒక పోస్ట్ ఆఫీస్ లాంటి దానికి కట్టుకున్నా, చిన్న చిన్న ఫండ్స్లో పెట్టుకున్నా, కొన్ని సంవత్సరాలకి మనం పని చేయలేని పరిస్థితికి, మనం గడవలేని పరిస్థితికి, మనకి శరీరం సహకరించిన పరిస్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ ఆ రోజు లక్షలు అయిపోయి మనకు అన్నం పెడతాయి, మనకు ఉపయోగపడతాయి. ఒక ప్రణాళిక వేసుకుంటే, ఒక ఆలోచన చేస్తే చాలా గొప్పగా, ఉన్నతంగా మనల్ని, మన వాళ్ళని బ్రతికించే విధంగా ఉండాలి. కానీ చిల్లర ఆలోచనలో ఏదో అన్నీ ఏవి చూస్తే అవి కొనేయడము, ఇల్లు నింపేయడము, వస్తువులు కొనేసి ఎవరికి వాళ్ళు అర్థం కానిస్తుంది, ఒకదానికి మించి ఒకటి అందంగా కనిపిస్తాయి, ఒకదానికి మించి ఒకటి ఆకర్షణీయంగా కనిపిస్తాయి, రేట్లేమో తక్కువ కనిపిస్తాయి, మనకేమో అన్నీ ఇవ్వాలనిపిస్తుంది. అట్లాగా ఈ మహిళలు, భారతదేశంలో మహిళలు, వీళ్ళ ఆకర్షణ, వీళ్ళకి వస్తువుల పట్ల ఏవో మనకి వస్తాయేమో అనే ఒక తాత్కాలికమైన ఈ ఆకర్షణ ఈరోజు మీషో లాంటి సైట్స్ కోట్లాది రూపాయలు సంపాదించడానికి కారణమవుతుందంటే ఆలోచించండి. మన చిల్లరే, ఇది 50 కదా, అది 100 కదా, ఇది 200 కదా, అది 300 కదా అని మనం ఖర్చులు పెట్టి చిల్లర నిదానంగా ఒకనాటికి ఈ చిల్లరే మనం దాచుకోకపోవడం వల్ల పేదవాళ్ళు అయిపోతుంటే, ఈ చిల్లరంతా కలిసి మీషో లాంటి సైట్స్ని కుబేరుల్ని చేసేస్తుంది. కాబట్టి ఈ సోదరి మనలకు చెప్తున్నా, జాగ్రత్త. ఏదో లాభం వచ్చేస్తుంది కదా, తక్కువ రేటే కదా అని కొనేయకండి. అది అసలుకి ఫ్రీగా ఇస్తున్నా సరే మీకు ఉపయోగపడినప్పుడు ఎందుకు? 50% డిస్కౌంట్ ఇస్తున్నా సరే మీకు బాగా అక్కడికి రానప్పుడు ఎందుకు? మీ చేతిలో చిల్లర మీ చేతిలోనే ఉంచుకోండి. జాగ్రత్తగా మీకున్న పరిస్థితిని బట్టి గవర్నమెంట్ ఫండ్, ఒక పోస్ట్ ఆఫీస్లో పడేసుకున్నా సరే నెలకు ఒక్కసారి దృష్టి పెట్టుకొని ఎంతని పడేసి డైరీలో రాసుకుని పెట్టుకోండి.
కొన్ని సంవత్సరాలు ఈ విధంగా చేశారంటే మీకే అలవాటు అయిపోతుంది. ఒక సంవత్సరం చేసి చూడండి, డబ్బు జాగ్రత్తగా దాచుకోవడం మీకే అలవాటు అయిపోతుంది. రేపది మీ పిల్లలకి అవసరానికి ఉపయోగపడతాయి, లక్షలవి ఉపయోగపడతాయి, మీకు ఉపయోగపడతాయి, ఆ వేళకు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకొని ఊరికి అక్కర్లేనివి కొనకండి. అక్కర్లేని విషయాలపైన, అక్కర్లేని మనకి జీవితానికి విపరీతంగా ఉపయోగపడని వస్తువులపైన, ఊరికి చిన్న చితక వస్తువులపైన మనసు బారేసుకోకండి. ఉదారంగా ఫ్రీగా తక్కువ రేట్లకే ఎవ్వరు ఇవ్వరు. మన లోకల్ మార్కెట్లో దొరికే రేట్ల కంటే కూడా ఎక్కువ రేట్లకే అన్నీ దొరుకుతాయి అక్కడ. కాకపోతే మనకి అది బాగా తక్కువగా దొరుకుతుంది అనిపించే విధంగా, నిరూపించే విధంగా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు వాడటం జరుగుతుంది. కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటాయి, కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి. కుటుంబాలు బలంగా స్థిరంగా ఉండాలంటే ఆర్థిక విషయాల్లో చిల్లర అయినా సరే, చిల్లర శ్రీ మహాలక్ష్మి, మహిళలు జాగ్రత్తగా దాచుకొని పొదుపు చేసుకోవడం ఈ విషయాల్లో చాలామందికి శ్రద్ధ లేదు. మిడిల్ క్లాస్ పేద మహిళలకి పొదుపు చేసుకుంటే ఈ చిల్లరంతా ఒకనాటికి మీకు లక్షలై మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. మీ ప్రాణాలు నిలబెడుతుంది, మీ పిల్లల చదువులకు మనకు వస్తాయి, వృద్ధాప్యంలో మీకు మనకు వస్తాయి, మీ ఆరోగ్యానికి హాస్పిటల్కి మనకు వస్తాయి, మీ మర్యాదకి గౌరవానికి మనకు వస్తాయి. కాబట్టి పిచ్చి పిచ్చి వస్తువులన్నీ చూసినవన్నీ, అక్కర్లేనివన్నీ ఏదో కంటికింపుగా ఉన్నాయని కొనడం మానేయాలి. యువతులు, ఇల్లాళ్ళు, మహిళలు, సోదరీమణులు జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక అవగాహన కోసం తెలుసుకుంటారు అని ఈ వీడియో చేస్తుందండి తప్ప ఆన్లైన్ సైటులను కానీ, మీషోని కానీ దీన్ని నేను తక్కువ చేయడం లేదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.